హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్లో ఏంటంటే నా ఈవినింగ్ రొటీన్ అనేది మీతో నేను షేర్ చేస్తాను. ఈవినింగ్ పిల్లలు వచ్చాక అండ్ నేను డిన్నర్ అది ప్రిపేర్ చేసింది ఇవన్నీ కూడా ఇవాళ మీతో నేను షేర్ చేస్తాను. చూడండి, వ్లాగ్ చివరి వరకు కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎవరు కూడా స్కిప్ చేయకండి. అండ్ కంపల్సరీ 1 లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా సపోర్టివ్ అండ్ మోటివేషన్గా ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో మీరు ఇచ్చిన 1 లైక్ వల్ల మన వీడియోస్ ఇంకొద్దిగా ప్రమోట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో చూసిన వెంటనే లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఈవినింగ్ అయితే 5 o'clock అయింది. 5 o'clock అయ్యాక ఇంకా ఛాయ్ అనేది పెట్టాను అనమాట. సో టీ పెట్టేసి ఇంకా బయటనైతే కాసేపు అలా కూర్చొని కబుర్లు ఆడుతున్నాను. ఈ లోపల పిల్లలు కూడా వచ్చేస్తారు కదా. సో పిల్లలు రానే వచ్చారనమాట. పిల్లలు వచ్చిన వెంటనే కాసేపు అయితే రిలాక్స్ అవ్వడానికి వాళ్ళు టీవీ చూస్తారనమాట, కొద్దిగా ఫ్రెష్ అయిపోయి. అండ్ ఇవాళ ఇంట్లో స్నాక్స్ గులాబీ పువ్వులు అంటాం కదా, సో అవైతే ఉన్నాయన్నమాట. ఇంకా తీసుకొని పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను. ఆ తర్వాత పాలు ఇస్తానన్నమాట. అయితే చూసారు కదా, మాది పైన కదా, సో అందుకే నా స్టేర్ కేస్ దగ్గర అలా పెట్టేస్తానమాట. అక్కడి నుంచి వాళ్ళు వచ్చి ఇంకా తీసుకొని వెళ్తారు. నైట్ భోజనం కూడా అంతే. అక్కడ మనకి స్టేర్ కేస్ దగ్గర చిన్న గ్యాప్ అనేది ఉంటుంది అనమాట. సో అక్కడైతే పెట్టేస్తూ ఉంటాను, వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటారు. అండ్ ఇప్పుడైతే ఇంకా నైట్ ప్రాన్స్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మటన్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇవైతే మార్నింగ్ తీసుకున్నాను. సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. నీట్గా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసాను. ఇప్పుడు తీసి బయట అయితే పెట్టాను అనమాట. సో ఇవి కొద్దిగా కొద్దిగా చల్లబడ్డం తగ్గాక అప్పుడు కుక్ చేద్దామని. సో ఒక 1 hour అయితే ఇలాగా ఉంచేస్తాను. అండ్ చూసారు కదా, ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాక ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఈవినింగ్ మా ఇల్లు అంతా ఇలా సైలెంట్గా కామ్గా ఉంటుంది. పిల్లలు వచ్చినా పైన ఉంటారు కదా, కిందన అనేది అలికిడే ఉండదన్నమాట. పైన వాళ్ళు టీవీ ఆన్ చేసుకొని కాసేపు చూసి తర్వాత ఇంకా పైనే కూర్చొని చదువుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మార్నింగ్ అయితే కిందన కూర్చొని చదువుతారు, బట్ నైట్ అంతా కూడా ఇంకా పిల్లలు వచ్చాక పైనే ఉంటారనమాట. అండ్ ఇక్కడైతే నేను ప్రాన్స్ కోసం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్ 1 ఆనియన్ వేస్తాను, టమాటోస్ 2 వేస్తాను. అంటే బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి వేస్తాను, టమాటోస్ 2 వేస్తాను మీడియం సైజు. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా అందులోనే మనకి ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ యాడ్ చేసేస్తాను, లేదంటే తర్వాత వేస్తాను అనమాట. ఆ తర్వాత ఇంకా కొద్దిగా జీరా ఒకటి యాడ్ చేసి ఇంకా బాగా ప్యూరీ అనేది రెడీ చేసుకుంటాను. చాలా ఈజీ రెసిపీ అనమాట. నాన్ వెజ్లో మా పిల్లలు ఎక్కువ తినేది ఈ ప్రాన్స్ కర్రీ అనమాట. అండ్ ఈజీ టు ప్రిపేర్ కూడా. ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి మాత్రం ప్రాన్స్కి కొద్దిగా కష్టం అవుతుంది. ఎంత వాళ్ళు క్లీన్ చేసేసినా లోపల కొద్దిగా మడ్ అనేది ఉండిపోద్ది కదా, ఆ స్టమక్ అంతా వాళ్ళు క్లియర్ చేయరనమాట. సో అందుకని ఇంటికి తెచ్చి నేనే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాను. మొత్తం అంతా తీసేసి మట్టి అంతా తీసేసి ఇంకా ఇప్పుడు నైట్ వండాలంటే మార్నింగే క్లీన్ చేసి పెట్టుకుంటాను, లేదు రేపు మార్నింగ్ అంటే ఇవాళ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే క్లీనింగ్ ఎక్కువ టైం పడుతుంది ప్రాన్స్కి, సో అందుకనే. అండ్ ఇవైతే మార్నింగ్ తీసుకున్నాను, నీట్గా క్లీన్ చేసేసి కొద్దిగా సాల్ట్ వేసి వాష్ చేసేసి వాటర్ అంతా బాగా కొద్దిగా పోయాక వడకట్టేసి తర్వాత బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను అనమాట. అండ్ దీంట్లో సాల్ట్ కానీ లేదంటే పసుపు కానీ ఏం వేయను, వెంటనే మనం వండేసుకుంటాం కదా, సో అందుకనే. ఆ తర్వాత ఇంకా ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ప్రాన్స్ కొద్దిగా ఫ్రై చేసి అప్పుడు ప్యూరీ వేస్తాను. అయితే ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ ప్యూరీ యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసి ఆ తర్వాత ప్రాన్స్ అనేవి యాడ్ చేసేస్తాను. చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. నాకు ఈ ఒక్క వంట మాత్రం చాలా సింపుల్గా అనిపిస్తుంది. అండ్ మటన్ ఉంది, మటన్ కూడా వండాలి. సో మటన్కి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది కదా, సో దాన్ని ఏంటంటే కుక్కర్లో పెడతానమాట మటన్ని. అండ్ ప్రాన్స్కి అయితే ఇలాగా చిన్న ప్యాన్లో పెట్టేసి బాగా ప్యూరీ అనేది ఫస్ట్ ఫ్రై చేసేస్తాను. పచ్చిమిరపకాయలు వేసి తర్వాత ప్యూరీ ఫ్రై చేసేసి ఈ ప్రాన్స్ అనేవి దాంట్లో వేసేసి కొద్దిగా గరం మసాలా వేసి ఇంకా ఆపేస్తాను అనమాట. అండ్ తర్వాత రైస్ కూడా పెట్టేస్తున్నాను. కొద్దిగా ఎర్లీగా నేను వంట అనేది స్టార్ట్ చేశానమాట. కొద్దిగా బయటికి వెళ్దాము అని అనుకుంటున్నాము, ఎందుకంటే ఇప్పుడు మా హస్బెండ్ అయితే ఇక్కడ ప్రజెంట్ లీవ్లో ఉన్నారు కదా, సో తనకి వెళ్ళిపోవడానికి టైం అంటే లీవ్ కంప్లీట్ అయిపోతుందనమాట. కొద్ది రోజులే ఉంటారు. సో ఇంట్లోకి కావాల్సినవన్నీ, పిల్లలకి కావాల్సినవి, మనకి ఏమైనా నీడ్స్ ఉంటే అవన్నీ కూడా ఒకేసారి తెచ్చుకొని స్టోర్ చేసుకుంటా అనమాట వీలైనంత వరకు. అండ్
క్లైమేట్ అయితే ఇప్పుడు కొద్దిగా వైజాగ్లో చల్లబడుతుంది. సో మార్నింగ్ అంతా ఎండ ఉన్నా సరే ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా ఉంటుంది కాబట్టి బయటికి వెళ్తున్నాం అనమాట అలాగా. అండ్ మా హస్బెండ్ కోసం అడుగుతున్నారు కదా, మా హస్బెండ్ అయితే ప్రజెంట్ సికింద్రాబాద్లో వర్క్ చేస్తున్నారండి. సో తను నెక్స్ట్ జూన్ కల్లా కాంట్రాక్ట్ అయిపోద్ది అనమాట. ఇక్కడికి ఇంకా వైజాగ్ వచ్చేస్తారు. వైజాగ్ వచ్చాక మళ్ళీ ఒక కొత్త వర్క్ ఎనుక్కోవాలన్నమాట. ప్రజెంట్ అయితే మా హస్బెండ్ సికింద్రాబాద్లో ఉంటున్నారనమాట. అండ్ నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ చెప్తాను ఈవేళ. సో నేను వేసుకున్న డ్రెస్ ఇది మింత్రా నుంచి ఆర్డర్ చేశాను. అండ్ 999 అండి ఇది. అండ్ ఇండోరా బ్రాండ్ అనమాట. ఫుల్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇది అనార్కలి వస్తుంది, ప్యాంట్ ప్లాజో అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ప్యూర్ కాటన్, చాలా బాగుంది, చూడండి. ఆ తర్వాత మన ఫాలోవర్స్లో ఒకరు మాధవి గారండి. సో హోమ్ టూర్ చేయండి అని అడుగుతున్నారు, మళ్ళీ అడిగారు. సో అందుకనే చెప్తున్నాను, హోమ్ టూర్ చేస్తానండి, కంపల్సరీ చేస్తాను. బిఫోర్ కూడా ఒకసారి చేశాను, కాకపోతే అప్పుడు అంతా ఇల్లంతా ఎంటీగా ఉందన్నమాట. ఇంట్లో ఏం వస్తువులు లేవు. ఇప్పటికీ కూడా లేవండి, ముందులానే ఉంది. కాకపోతే కొన్ని ఐటమ్స్ యాడ్ అయ్యాయి. సో ఇప్పుడే కదా ఇంకా వచ్చి 2 months అవుతుంది. ఇంట్లో ఫర్నిచర్ కూడా ఏం లేదనమాట. అందుకే నేను హోమ్ టూర్ చేయాలి అంటే కొంచెం సంకోచిస్తున్నాను. ఆ తర్వాత ఇంకొక విషయం, ఇప్పుడు 1 month వరకు పూజలు అయితే లేవు కదా. సో నెక్స్ట్ మంత్ పూజలు కూడా స్టార్ట్ అవుతాయి. దేవుణ్ణి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను హోమ్ టూర్లో, ఎందుకంటే అతను ఉంటేనే మనం ఉన్నాం కదా. సో అందుకని ఇంకా దేవుడితో పాటు చూపిద్దామని చెప్పేసి 1 month అయితే వెయిట్ చేయమని అడుగుతున్నాను. మీ రిక్వెస్ట్కి చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో కంపల్సరీ చేస్తానండి మాధవి గారు. అంటే చాలామంది చాలా రిక్వెస్టెడ్ వీడియోస్ ఉన్నాయండి, చేయమని అడుగుతున్నారు. సో అవి కూడా కంపల్సరీ చేస్తాను. అండ్ మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేయండి. 3 years నుంచి వ్లాగ్స్ అయితే పెడుతున్నాను. అండ్ మధ్యలో అయితే ఒక 2-3 weeks అయితే బాగా వ్యూస్ అవి ఇచ్చారు. అండ్ మళ్ళీ కూడా అన్నీ తగ్గిపోయాయి అనమాట. 1 month నుంచి వ్యూస్ అన్నీ తగ్గిపోయాయి. అండ్ నాకు కూడా మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇంట్రెస్ట్ వస్తుంది వ్లాగ్స్ పెట్టాలని. సో ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనమాట. మీరు వ్యూస్ ఇవ్వట్లేదు అసలు. ఈ మధ్యన పెట్టిన వ్లాగ్స్ చాలా బాగుంటాయి, చాలా మోటివేషన్ వ్లాగ్స్ అనమాట. మన ఛానల్లో ఎక్కువ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వ్లాగ్స్ అయితే ఉంటాయన్నమాట, ట్రావెలింగ్ అండ్ పూజ వ్లాగ్స్ కూడా ఉంటాయి. సో మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. అండ్ కంటెంట్ ఉంది అనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళందరూ. ఇప్పటి వరకు మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా నాన్ సబ్స్క్రైబర్స్ అండి, 94%. సో ప్లీజ్ అండి, చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మాలాంటి వాళ్ళవి కొద్దిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుందన్నమాట మీరు చేయడం వల్ల. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వాచ్ చేస్తున్నందుకు. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మొత్తం వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కంప్లీట్ అయిపోయాక ఇంకా బయటికి అయితే వెళ్ళామండి. వెళ్ళిన వెంటనే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. సో వర్షం స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి ఫస్ట్ పిల్లలకి షార్ట్స్ అవి తీసుకుందాము, టీషర్ట్స్ అవి తీసుకుందాం అనుకున్నాను. మొన్న కూడా తీసుకున్నాము బర్త్డేకి, బట్ ఇవాళ ఇంట్లో వేసుకోవడానికి అనమాట. అలాగా తీసుకున్నాము. తీసుకుని ఇంకా బయటికి వచ్చాము. బయటికి రాగానే పెద్ద వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇంకా వెజిటేబుల్స్ అవి తీసుకుందాం, గ్రాసరీస్ అనుకున్నాము. సో ఎక్కువ ఏం తీసుకోలేదు, కొద్దిగా గ్రాసరీస్ తీసుకున్నాను. ఎందుకంటే అప్పటికే పెద్ద వర్షం స్టార్ట్ అయ్యింది. నేను ఇంట్లో బ్యాగ్ కూడా మర్చిపోయి వెళ్ళిపోయాను అనమాట, ఏం పట్టుకొని వెళ్ళలేదు. అండ్ చూసారా వర్షం ఎంత బాగా పడుతుందో, చాలా అందంగా పడుతుందనమాట. తడవాలనిపించింది, కొద్దిగా లిటిల్ బిట్ అయితే తడిచిపోయాను కూడా. అండ్ వెంటనే ఫీవర్ కూడా వచ్చేసింది, అందుకనే వీడియోస్ చేయలేదన్నమాట. సో ఇంకా అన్నీ తీసుకొని అయితే వచ్చేసాను. గ్రాసరీస్ అయితే చిన్నగా నట్స్ కానీ మనకి ఇంట్లో ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నాను అనమాట. అవన్నీ తర్వాత షేర్ చేస్తాను. సో నైట్ అయితే ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసాక డిన్నర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక మొత్తం చూసారా ఎన్ని డిషెస్ అయ్యాయో, మొత్తం వెజల్స్ అన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. కాకపోతే టైర్డ్ అయిపోయాను, బయట నుంచి వచ్చాక టైర్డ్ అయిపోయాను కదా. సో ఇంకా పనులన్నీ అయితే వాషింగ్ అయితే చేసేసాను, కానీ మార్నింగ్ ఇవన్నీ సర్దుకుందామని చెప్పేసి ఇంకా కిచెన్లో అయితే తీసుకొచ్చి పెట్టేశాను అనమాట. పెట్టేసి ఇంకా నిద్రపోవడానికి అయితే వెళ్దాం అనుకున్నాను. నేనైతే పాలు తాగుతాను కదా, పాలు తాగేసి పైకి వెళ్ళాను.
పిల్లలందరూ ఆ టైంకి అయితే ఇంకా టీవీ వాచ్ చేస్తున్నారు మా హస్బెండ్. సో నేనైతే ఇంకా రూమ్లోకి వెళ్ళి నిద్రపోయాను అనమాట. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్ అనమాట. నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా అయింది. సో ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంపల్సరీ 1 లైక్ ఇవ్వండి. మరీ చెప్తున్నాను. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ నచ్చిందని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్